ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే మీరు ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అనుజ గారు ఏదన్నా హీరో కానీ ఏదన్నా పెద్ద ఆర్టిస్ట్ కానీ అప్రిషియేషన్ చేశారా? ఇలా ఉండటం చాలా గ్రేట్ అమ్మా, ఈ ఈ కాలం అమ్మాయిలు అండ్ మన ఫీల్డ్లో చాలా కష్టం, ఇలానే ఉండు అని అప్రిషియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? తమిళ హీరో ప్రభు గారు, మా డైరెక్టర్ మణివన్నన్ ఆయన. తెలుగులో వచ్చి అంత ఇదిగా ఏమి ఇది లేదు. కాకపోతే ఏంటంటే అందరికి ఇష్టమే, బాగా మాట్లాడతారు అంతేగాని ఇట్లానే ఉండు అలాగంతా ఏమి చెప్పరు. బ్రహ్మానందం గారితో ఎలా ఉంటుంది మీ వర్క్ కాంబినేషన్స్? ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది? సీన్లు చేసేటప్పుడు ఆ సపోర్ట్ కానీ స్క్రీన్లో ఎలాగైతే యాక్టింగ్లో అప్పుడు ఉంటామో ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన అట్లానే ఉంటారు, కామెడీగా మాట్లాడుతూ అంతా అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఒక యాక్ట్ చేసేటప్పుడు సజెషన్స్ ఇస్తారండి, ప్రతి ఆర్టిస్టు కో ఆర్టిస్ట్ వచ్చి ప్రతి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే అప్పుడు అలా మాట్లాడుకుంటేనే వాళ్ళు కరెక్ట్గా యాక్ట్ చేయగలుగుతారు. సపోజ్ ఏదన్నా వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నారు, డైరెక్టర్స్ చెప్పని డైలాగ్ ఏదన్నా వాళ్ళు చెప్తున్నారంటే వెంటనే వాళ్ళు చెప్తారు, ఈ డైలాగ్ నేను చెప్తున్నాను, దానికి కౌంటర్ వేరే ఏదన్నా నువ్వు ఇవ్వు అనేసి మాట్లాడి చెప్తారు. సడన్గా అంతా చెప్పటం అలా, ఎందుకంటే అలా సడన్గా చెప్తే మనం బ్లాంక్గా చూస్తుంటాం, ఇది ఏదో ఒక దాంట్లో లేని డైలాగ్ వచ్చింది అని చెప్పి బ్లాంక్ అయిపోతే సీన్ ఇది అయిపోతుంది కదా. ఓకే, మీరు అలా చేయబట్టే క్యారెక్టర్స్ అని అలా పండుతాయి. అవును, మీ టైంలో అంతా నిజమైన హస్బెండ్ వైఫ్ ఇలానే ఉంటారేమో అన్న అవును అది అది కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ గా ఉండదు. అవును, బాబు మోహన్ గారితో చేసినా కూడా దొంగరా స్కేల్ అనే ఒక మూవీ, బాబు మోహన్ గారు, అది కూడా మంచి మూవీ. అది ఉంది కదా ప్రేమ్ నగర్, ఆ ట్రాక్ తీసుకొచ్చి మా ఇద్దరికి పెట్టారు. అవును అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, సుధాకర్ గారు ఆయనతో చేసిన 3 మూవీస్ ఏమో చేశారు, 3-4 కూడా మంచి హిట్, ఇప్పటికీ ఎప్పుడు మర్చిపోలేని ఇది. తమిళ నుంటే పరిచయం అయినా మీకు? లేదండి, తెలుగుకి వచ్చిన తర్వాతనే. ఓకే, తమిళ్లో పెద్ద హీరో కదా. అది అప్పటికి నేను అసలు ఇండస్ట్రీలో లేను, రాలా. ఆయన తమిళ, అదే చెప్పాను కదా, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ లేరు. ఎందుకంటే రాధిక గారు ఆయన ఫస్ట్ హీరోయిన్స్ వాళ్ళిద్దరు. అవును, సూపర్ డూపర్ హిట్ అంటే అప్పుడు కిలికే పోగు రైలు అని చెప్పేసి భారతి రాజా గారి మూవీ. ఓకే, ఆ మూవీ. కోట గారు నేను కూడా చాలా సినిమాలు చేసామండి. ఎలా ఉంటారు సెట్ లో? బాగుంటారు. సీరియస్ వస్తే కార్డ్స్ ఆడకపోతే సీరియస్ అవుతారు. సీన్ జరుగుతున్నా కూడా పిలుస్తూనే ఉంటారు అన్నమాట. నేను కార్డ్స్ ఆడతాను. ఓకే, డబ్బులతో ఆడతారా లేకపోతే అంటే టైం పాస్? అక్కడ ఎక్కువ డబ్బులు అయితే ఆడనండి. టైం పాస్కి అంటే ఫ్రీగా ఆడరు కదా, అందుకని కొంచెం అమౌంట్ పెట్టేసి ఆడుతుంది. ఎక్కువ డబ్బులు అంటే నేను ఆడను, అదొక జూదమే కదా. అవును, అందువల్ల ఎక్కువ డబ్బులు అలవాటు చేసేసారు మీకు అది. ఆడతాం. ఇప్పుడు ఆడుతున్నారా? లేదు, ఎప్పుడన్నా ఆడతాం అన్నమాట. అది ఎప్పుడన్నా అంటే సంవత్సరానికి ఒక్క రోజు అని కూడా చెప్పలేము, అది ఇప్పుడు ఒకసారి. సో వెంకటేష్ గారి గురించి ఏం చెప్తారు? వెంకటేష్ గారి గురించి చెప్పడానికి అస్సలు ఆయన ఇప్పుడున్న హీరోస్లో ఆయనలాగా ఎవరు లేరనుకుంటా, రారేమో తెలియలా. ఎందువల్ల? చాలా మంచి ఆయనండి. 6 అయిందంటే కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. లొకేషన్కి వచ్చారంటే ఆయన సపరేట్గా కూర్చొని ఎవరి ముచ్చటి ఏమి ఆయన మాట్లాడుకోరు, ఏం లేదు. రాగానే అందరూ విష్ చేస్తారు కదా, హీరో గారు రాగానే విష్ చేయకుండా అందరితో నవ్వుతూ మాట్లాడి పక్కన వెళ్ళి కూర్చుంటారు. పక్కన వెళ్ళి కూర్చోరంటే ఇంక లేడీ ఆర్టిస్టులు ఎవరు వెళ్ళి కూర్చొని మాట్లాడరు కదా, సైలెంట్గా పక్కన వెళ్ళారంటే బుక్స్ చదువుకుంటారా? బుక్స్ చదువుకుంటారు లేదా కూర్చుంటారు. ఆయన కూర్చోగానే కొంచెం వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడిపోయినా సైలెంట్గా ఆయన అక్కడే ఉంటారు అన్నమాట. అంతే. బాలయ్య బాబు గారు అందరితో మాట్లాడతారు. అంత పెద్ద నవ్వున వేశారు బాలయ్య బాబు గారు అనగానే. లేదు, ఏదైనా గుర్తొచ్చిందా? మంచి బాగా అంటే ఫేవరెట్ హీరో కదా, అందుకని పేరు వినగానే నవ్వు వచ్చింది. ఇప్పటికీ మా బాబాయ్ నన్ను ఎక్కిరిస్తుంటారు అనమాట, బాలయ్య గారి సినిమా, అమ్మ మీ హీరో సినిమా, అమ్మ మీ హీరో మూవీ అమ్మా అని. ఓకే, సెట్లో ఫుల్ జోష్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అను. చిరంజీవి గారు ఆయనతో చేయలేదండి, ఒకే ఒక మూవీ వచ్చి మాస్టర్ మూవీలో చేశాము, సపరేట్ కామెడీ ట్రాక్ చేసామన్నమాట. మరి లెంత్ అయిందనే ఏమో తెలియదు, ఆ ట్రాకే తీసేసారు. నాగార్జున గారితో చేశారు కదా.
సంకీర్తన అనే మూవీస్ చేసాం. చేశారు. ఆయన కాంబినేషన్లో చేయాల. వైవిజయ గారు నేను కలిసి వైవిజయ సిస్టర్ లాగా మ్మ్. చేసాం. నేను సాయి కుమారు మాకు ఒక సాంగ్ మ్మ్. అంతా అయితే కాంబినేషన్లో చేయాల. దొంగట్లో లాలాగూడ జగపతి బాబు గారి హీరోగా మీరను అల్ఫోన్సా. అల్ఫోన్సా అవును, కుమ్మేశారు. మంచి సాంగ్, ఆ? మంచి సాంగ్. లంబాడి గెటప్ లో లంబాడి ఉంటుంది. getup లో. మంచి సాంగ్. గుర్తుందా సాంగ్ అది? గుర్తుంది. అది చాలా లేట్ గా కదా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మీరు వచ్చింది, లేకపోతే అదే లేదు, టైం? లేదు, లేదు, అప్పుడే అదే టైం అది. అదే టైం ఓకే. క్యారెక్టర్స్ చేసేటప్పుడే మ్మ్. సాంగ్ అడిగారు, మ్మ్. అది ఓకే అని చెప్పేసి అన్న. సౌందర్య గారు, హీరోయిన్ వచ్చి సౌందర్య గారు. సురేష్ బాబు, సౌందర్య. అవును, ఇంకో హీరోయిన్ వచ్చి హిందీ అమ్మాయి అనుకుంటా. అవును. సాక్షి శివానంద. కాదు 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 కాదు. కాదు, సాక్షి కాదు. తను వేరే ఎక్కడ కూడా నేను చూడలే, అది ఒక మూవీ అనుకుంటా. యా అవునవునవును. నేను అనుకుంటాం అక్కడ డాన్సర్స్గా వచ్చారండి ముంబై నుంచి. ఈవిడ సరోజ ఖాన్ కదా మాస్టర్. అవును. ఆ ట్రూప్లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకున్నారు అనుకుంటున్నా. అప్పుడు మాటలు జరుగుతూ ఉన్నాయి, మరి తీసుకున్నారో లేదో తెలియలా. ఓకే. మళ్ళీ ఇంకెక్కడ చూడలే అమ్మాయిని. ఆ మూవీలో చూసా. సౌందర్య గారితో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు చాలా కాబట్టి మూవీస్ చేశానండి, ఆ? చాలా మూవీస్ చేశా. ఎలా ఉంటారు ఆమె అసలుకి లేడీ మిగతా యాక్టర్స్ తో? మంచి ఆవిడండి, మంచి ఆవిడ. ఒక గర్వం ఉండదు, ఏముండదు, బాగా మాట్లాడటం అందరి దగ్గర. లిమిటెడ్ గా ఉంటారా? ఆ, ఎంత మాట్లాడాలో అంతే. అంతే. బాగా మాట్లాడతారు. ఎక్కువ ఇదిగా అట్లా అంతా చాలా మర్యాదగా ఉంటారు అన్నమాట అందరి దగ్గర. చాలా ఇదిగా మాట్లాడతారు. ఏం నేర్చుకున్నారు ఆమె దగ్గర నుంచి మీరు? ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కటి చెప్తారు ఆమె దగ్గర నుంచి. డిసిప్లిన్ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంటే ప్రతి ఆర్టిస్ట్ బాగుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.